ధర్మం కోసం పోరాడే నీ ఆశయం రా కదలిరా అంటూ నవ్ ఆంధ్రప్రదేశ్ రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అమరావతి సృష్టికర్త వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి ఈ అరాచక నాయకులు తరిమి కొట్టడానికి అవినీతి ప్రభుత్వాన్ని గంటె దింపడానికి నేడు మన కమలాపురం విచ్చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం స్వాగతం. నిలుపరాని రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో దళపతి పసుపు గడపల ఛత్రపతి అన్నాను. రా కదలిరా అంటూ చంద్రబాబు గారి బహిరంగ సభకు విచ్చేసినటువంటి అత్యధిక ప్రజానీకానికి మన నాయకుడు శ్రీ పుత్త నరసింహారెడ్డి గారి పిలుపుతో విచ్చేసినటువంటి మీ అందరికి కూడా సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. నేడు నవ్ ఆంధ్రప్రదేశ్ రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అమరావతి సృష్టికర్త వైసీపీ అరాచక పాలనను అంతమొందించడానికి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మన కమలాపురం నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. తర్వాత ఒక్క నిమిషం బీటెక్ రవి గారు మధ్యలో ఆపేస్తున్నారు. బీటెక్ రవి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. బీటెక్ రవి గారు ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం ఆలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గడపల దళపతి జనపతి పచ్చని బతుకుల ఛత్రపతి రాష్ట్రం విభజించాక నువ్వు తడబడకుండా మనుగడ మాకైనావు కూడా చెదిరి దీనంగా మేముంటే హక్కును చేర్చి చిక్కులు తొలగించావు నీ ప్రతి అడుగు మా జీవనమై నడిపించను నీ తోడు చంద్రంలో రేపటి చీకటి కరాదంటూ ఎలుకైనా మారేడు దారి చూపింది నువ్వు రాతే మార్చింది నువ్వు నిన్నే మరిచేదే లేదు చంద్రన్న దళపతి పసుపు గడపల దళపతి చంద్రన్న జనపతి పచ్చని బతుకుల ఛత్రపతి చంద్రన్న ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం ఆలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గడపల దళపతి జనపతి పచ్చని బతుకు
అన్న సుధాకర్ అన్న మాట్లాడలే కదా బస్సు దిగలేదు కదా మాట్లాడు. చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు పెద్ద నీవై జీవంతే చాలు విసి పోవ రాష్ట్రమంతటా శాంతి కాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడి నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది అందరూ జెండాలతో ఆయనకు అభివాదం చూపుతూ ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ దీపికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు కవితనుపై మా రానున్న చరితనుపై మా ప్రియతమ నేతనుపై గెలిచావు గెలిచావు జెండాలతో మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా అభివాదంతో ఘన స్వాగతం పలకాలి. మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకాలి. పటినారికి దీపముని మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జెండాలు ఊపుతూ అభివాదం తెలపవలసిందిగా కోరుతున్నాం. నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి మాజీ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా జెండాలు ఊపుతూ ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ముందడు వెయ్యాలి నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర ప్రతి ఒక్కరు కూడా అభివాదం తెలపాలి. జెండాలు ఊపుతూ ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జెండాలు ఊపుతూ అభివాదం తెలుపుతూ ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ముందడు వెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది విశ్వ విఖ్యాత నట సర్వభౌముడు
నందమూరి తారక రామారావు గారిని గిరిగే మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పుష్ప నిరాజనం చేయవలసిందిగా కోరుతున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు బంగారు కవితనుపై దయవుంచి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చోవాలని విన్నవించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రా కదలిరా అంటూ నవ్య ఆంధ్రప్రదేశ్ రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అందరు కూర్చోవాలి స్టేజ్ పైన ప్లీజ్. అమరావతి సృష్టికర్త వైసీపీ అరాచక పాలనను అంతమందించడానికి, ఈ అరాచక నాయకులు తరిమి కొట్టడానికి అవినీతి ప్రభుత్వాన్ని ఇప్పుడు మిమ్మల్ని మీ పేరు చెప్పేదనా, మీ పేరు చెప్పి పిలిచారా వద్దంటవా? మీరే మాట్లాడతారు. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. వేదిక ముందున్నటువంటి మైకు వైర్లు తొక్కేస్తున్నారు. మైకులు పనిచేయవు, టీవీలు పనిచేయవు, మైకులు పనిచేయవు, టీవీలు పనిచేయవు. దయచేసి ఆ వైర్లు తొక్కకుండా జాగ్రత్త పడాలి. పైన ఆ టవర్ ఎక్కినారు, లైట్ల టవరు, దానికి వైర్లు ఉన్నాయి, షాక్ కొడుతుంది, చాలా ప్రమాదం. అందరూ కూడా దయచేసి దిగాల్సిందిగా మనం చేస్తున్నాం. మాట్లాడి మనకి చెప్తా కాదు, నేను స్వాగతం అని చెప్పాలన్నా చెప్పండి. ఈరోజు మనందరి అదృష్టం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దశ దిశ ఆధారం తండ్రి తల్లి తానైనటువంటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కడప పార్లమెంటు తరఫున స్వాగతం పలుకుతున్నాం. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జనసేన మరి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, ఈ కార్యక్రమానికి వేలాదిగా లక్షలాదిగా హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మొదలు పెట్టారు. ఈరోజు దయచేసి అందరు కూర్చోవాలా, అందరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మరి ఈరోజు రాష్ట్రమంతా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, వ్యవస్థల పరంగా సర్వనాశనం అయిపోయింది. కడప జిల్లా కూడా సర్వనాశనం అయిపోయింది. మరి ఈ రాష్ట్రానికి తిరిగి భవిష్యత్తు రావాలంటే, ఈ దుష్ట పరిపాలన పోవాలంటే మరి
సామాజిక న్యాయం జరగాలంటే, పేదలకు రాజ్యాధికారం రావాలంటే, ఆత్మగౌరవం రావాలంటే, ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం ఉండాలంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీతోనే, చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు కడప జిల్లా కూడా సర్వనాశనం అయిపోయింది. స్టీల్ ప్లాంట్లు లేదు, గండికోట ప్రాజెక్టు కింద కాలువలు లేవు, నిమ్మ చెట్లకు నీళ్ళు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సంవత్సరానికి 2 లక్షల కోట్ల చిల్లర చొప్పున 13 లక్షల కోట్ల అప్పులు, ఆదాయం 12,000 కోట్లు అయిపోయింది. 25 లక్షల కోట్లు వస్తానే కూడా రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయింది. మద్యం రేట్లు పెంచినారు, తర్వాత కరెంటు రేట్లు పెంచినారు, ఇంటి పన్నులు, అన్ని పనులు పెంచి సర్వనాశనం చేశారు. ఈరోజు మన పుత్తా నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయన నాయకత్వం వహించినారు. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరి సుధాకర్ రావు గారు, బీటెక్ రవి గారు, భూపేశ్ రెడ్డి గారు, తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, రితీష్ గారు, మాధవి గారు, పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క సోదరుడికి, సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మన పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అశేష జనవాహిని ఉద్దేశించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రతి ఒక్క పౌరుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, రా కదలిరా అనే నినాదంతో మన ముందుకొచ్చిన పూజ్యులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధినేత 45 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చిన అశేష జనవాహినికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, రేషన్ పెరిగిపోయింది, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. నవగ్రహాల పేరుతో 10 పైసలు ఇస్తే రూపాయిని తిరిగి వసూలు చేసుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం